హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరం మిల్లులకంటూ మంజూరు పత్రం పంచారు. లిస్టులో నేమ్ వచ్చింది. నేమ్ రాని వాళ్ళు ఏం చేయాలనేసి చాలామంది చాలా కంగారు పడకుండా చాలా చాలా మనకి కామెంట్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు లిస్టులో నేమ్ రాగానే మనకి ఇల్లు వస్తుందా, నెక్స్ట్ మంజూరు పత్రం మాకు రాలేదు, నెక్స్ట్ మాకు నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంది. వీళ్ళందరూ ఏం చేయాలి అనే కంగారు పడే దానికంటే మన వీడియో చూస్తే ఆ డౌట్స్ అనేది ఫుల్ క్లారిఫికేషన్ అవుతుంది. అలాగే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి వీడియో చేసినా మీకు రావడం జరుగుతుంది. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో తెలియని వాళ్ళకి ఒక 10 మంది కన్నా రీచ్ కావడం జరుగుతుంది, కాబట్టి తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, మంజూరు పత్రం అనేది ఎక్కడా రాలేదండి. నల్గొండ రాలే, హైదరాబాద్లో రాలే, సంగారెడ్డి రాలేదు, నెక్స్ట్ మెదక్లో రాలేదు, ఎక్కడ అనేది రాలేదు. అది మంజూరు పత్రం అనేది యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నది అనేది అది ఎక్కడో ఒకటి పంచారు. అంటే ఆ రోజు మనకి 26 జనవరి రోజు కొన్ని శాంపిల్ కోసం ఒక 10 20 ఎన్ని పంచారు అనేది మనం చెప్పకూడదు. ఇందులో వాళ్ళు అనేది కొన్ని పంచారు. దాన్ని పట్టుకొని మంజూరు పత్రం వచ్చింది, అందరికి వచ్చినాయి అనేసి హల్చల్ చేస్తున్నారు తప్ప యూట్యూబ్లో అనేది హల్చల్ చేయడం తప్ప ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ఇందిరం మిల్లులో అర్హుల లిస్ట్ అనేది వచ్చింది. అర్హుల లిస్ట్ అనేది ఒరిజినల్ లిస్ట్. అది ఆ లిస్ట్లో అర్హులు గుర్తించిన వాళ్ళు. ఆ లిస్టులో కూడా ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒక్కొక్కరికి గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి పెద్ద పొలం ఉంది, ఇల్లు ఉంది, ట్రాక్టర్ ఉంది, కారు ఉంది, బండి ఉంది. వాళ్ళకు కూడా పేర్లు వచ్చినాయి. అసలు నిరుపేద వాళ్ళకి పేర్లు రాలేదు. వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి చూసుకున్నట్టయితే మరి ఇవన్నిటికి కూడా గ్రామ సభలో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి అది ఉన్నది, వీళ్ళకి ఇది ఉన్నది, మాకు ఏం లేదు, మాకు ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, మాకు ఏమీ లేదు, మాకు ఎందుకు రాలేదు, లిస్టులో నేమ్ ఎందుకు రాలేదు అనేసి చిల్లర గొడవలు అవుతూనే ఉన్నాయి. దాని గురించి కూడా మళ్ళీ వెరిఫికేషన్ పెడతారేమో. ఒక్క ఊరికి వచ్చేసి 150, 200, 600 ఇల్లులు వచ్చాయండి. 600 ఇల్లులు అంటే దాంట్లో నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ ఇల్లులు ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు, భూములు ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు, కార్లు ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు, కారు, బైకు, ట్రాక్టరు, ఇల్లు ఉన్నవాళ్ళు పేదవాళ్ళ అనేది మీరు కామెంట్ చేయండి. మరి దాని గురించి కూడా వీడియో చేద్దాం, దాని గురించి కూడా ఏదన్నా తెలుసుకుందాం. రీసెంట్గా తెలిసింది ఏంటంటే, నాకు ఒక్కళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉన్నది. మనకు వచ్చిన కామెంటే అది. నేను చేసిన ఇందిరం మిల్లుల వెరిఫికేషన్ లెటర్లో దాని కిందనే ఉంటుంది. ఆ కామెంట్ కూడా మీరు చూసుకోండి. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉన్నదంట, వాళ్ళకి ఇల్లు ఉన్నదంట, సేమ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న వాళ్ళకి రైతు బంధు వచ్చిందంట. మన లిస్ట్లో రైతు బంధు వచ్చిందంట. రేషన్ కార్డులో మళ్ళీ రేషన్ కార్డు వచ్చిందంట. గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా రేషన్ కార్డు వచ్చిందంట చూడండి. నెక్స్ట్ వాళ్ళకి ఇందిరం మిల్లులు లిస్ట్ వచ్చిందంట. వీళ్ళకి ఆ ఊళ్ళో ఇల్లు, సెంటు భూమి కూడా లేదు. నెక్స్ట్ రేషన్ కార్డు లేదంట. నెక్స్ట్ వాళ్ళకి ఏంటిది అనేది లేదు. ఓన్లీ కట్టుబట్టలతోనే వాళ్ళు హైదరాబాద్ పోయి ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నారంట. ఆ సెక్యూరిటీ జాబ్ ఏదో చేసుకుంటారు సంథింగ్. ఆ జాబ్ చేసుకుంటారు. వాళ్ళకి అనేది ఏమీ ఇంతవరకు ఆ ఇందిరా మిల్లుల లిస్టులో రాలేదంట, రేషన్ కార్డు లిస్టులో రాలేదంట. మరి ఏంది నిరుపేదలకి వచ్చేదేనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది కూడా మనం గుర్తించాలి. దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి. దాని గురించి కూడా చూసుకుందాం. కాంగ్రెస్ అనేది హామీలు ఇస్తే నెరవేరుస్తూ ఉంటుంది, కానీ ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేరదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇందులో ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ ద